ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీలు నమోదయ్యాయి. సునామీ సృష్టించిన కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలు నమోదు చేశారు. అయితే అతి కొద్ది మెజార్టీతో గట్టెక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో అటు కూటమి ఇటు వైసీపీ నేతలు ఇద్దరూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 5,000 లోపు మెజార్టీతో గట్టెక్కిన వారి లిస్టు చూద్దాం. ధర్మవరం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన సత్యకుమార్ 3,734 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఆయన ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీద గెలిచారు. ఇక్కడ పరిటాల శ్రీరామ్ పట్టుబట్టి మరీ కష్టపడి గెలిపించారు. అయినా జస్ట్ కొద్ది ఓట్లతోనే గట్టెక్కడం విశేషం. ఇక వైసీపీ తరపున గెలిచిన 11 మందిలో ఒకరైన విరూపాక్షి కూడా తక్కువ మెజార్టీతోనే గెలవడం విశేషం. ఆలూరు నుంచి పోటీ చేసిన విరూపాక్షి తన ప్రత్యర్థి టీడీపీ నేత వీరభద్రగౌడ్ మీద జస్ట్ 2,831 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక రాయచోటిలో జగన్కి అత్యంత నమ్మకస్తుడైన గడికోట శ్రీకాంత్ రెడ్డిని జస్ట్ 2,495 ఓట్ల తేడాతో ఓడించారు టీడీపీ అభ్యర్థి ఎం రాంప్రసాద్ రెడ్డి. ఇక చివరి వరకు విజయం అటు ఇటూ ఊగిసలాడిన దర్శి నియోజకవర్గంలో చివరకు వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గట్టెక్కారు. వట్టిపాటి లక్ష్మి మీద ఆయన 2,456 ఓట్ల మెజార్టీ సాధించారు. లీస్ట్ మెజార్టీలో టాప్ 2లో ఉన్న నియోజకవర్గం గిద్దలూరు. ఇక్కడ టీడీపీ నేత ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ అభ్యర్థి అయిన కుందూరు నాగార్జున రెడ్డి మీద కేవలం 973 ఓట్లతో గెలుపొందారు. ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత తక్కువ మెజార్టీతో గెలుపొందిన క్రెడిట్ మాత్రం ఎంఎస్ రాజుకు దక్కుతుంది. ఆయన మడకశిర నుంచి టీడీపీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి ఈర లక్కప్ప మీద కేవలం 351 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తమ అభ్యర్థి కోసం బాగా పనిచేశారు. ఆ ఎఫెక్ట్తో కూటమి మెజార్టీకి బ్రేక్ పడింది. రాష్ట్ర చరిత్రలో లీస్ట్ మెజార్టీతో రాజుని గట్టెక్కించింది. For more videos like this, subscribe Big TV channel.